ఇప్పుడు మీరు వింటున్న ఈ కార్యక్రమం నేను నా రమజాన్. ప్రసంగించువారు మౌలానా సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ. ప్రసారం చేయువారు శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాస సోదరులారా, అల్హమ్దులిల్లాహ్ మనం ఉపవాసాలు పాటిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్ మనం ఖురాన్ పారాయణం చేస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్ మనం తరావేహ్ ప్రార్థనలో ఎంతో నిష్టగా పాల్గొంటున్నాం. అల్హమ్దులిల్లాహ్ దానా ధర్మాలు విస్తృత స్థాయిలో చేస్తున్నాం. ఇఫ్తార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులను సైతం కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. అల్లాహ్ దాసుల్ని అల్లాహ్ మార్గం వైపు ఆహ్వానిస్తున్నాం. అయినా మన కర్మలు అల్లాహ్ సన్నిధానంలో ప్రవేశపెట్టబడడం లేదు. ఎందుకో తెలుసా? వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ప్రతి సోమవారం మరియు ప్రతి గురువారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. అల్లాహ్తో పాటు అన్యులను సాటి కల్పించని, షిర్క్ చేయని ప్రతి వ్యక్తిని అల్లాహ్ క్షమాభిక్ష పెడతాడు. ఓ వ్యక్తికి తప్ప. అతనికి అతని సోదరునికి మధ్య పగ ఉంది. వారి విషయంలో ఇలా అనబడుతుంది: వీరికి గడువు ఇవ్వండి, వీరు సంధి చేసుకొని. వీరికి వ్యవధి ఇవ్వండి, వీరు సంధికి రాని. వీరికి గడువివ్వండి, వీరు సంధి చేసుకొని అని. నిజంగా సంధికి మించిన సత్కార్యం లేదు. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇలా అంటున్నాడు: నిశ్చయంగా విశ్వాసులు పరస్పరం సోదరులు కావున మీ సోదరుల మధ్య సంధి చేపించండి. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా సైతం ఇద్దరు సోదరుల మధ్య సంధి కుదిర్చి ఆ సంధి కుదర్చడానికి అపార అనుగ్రహాన్ని ప్రసాదించి మరి వారిరువురిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని వేరొక ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. కాబట్టి నేడే ఈనాడే మనకు మన సోదరులకు మధ్యన ఏదేని విషయంలో వివాదం ఉంటే వారొచ్చి రాజీకి రావాలని ఎదురు చూడడం మాని మనమే వెళ్ళి వారితో సంధి చేసుకోవాలి. ఈ రమజాను మాసం పూర్తయ్యేలోపు ఏ ధార్మిక కారణం లేకుండా ఎవ్వరితోనూ ఎలాంటి వివాదం ఉండకూడదు. మనమే వెళ్ళి వారికి సలాం చేద్దాం. ఆ నిమిత్తం అల్లాహ్ నేర్పిన దువాను రమజాను మాసపు చివరి క్షణం దాకా చేస్తూనే ఉందాం. రబ్బనా ఇగ్ఫిర్ లనా వలి ఇఖ్వానినా అల్లదీనా సబకూనా బిల్ ఈమాన్ వలా తజఅల్ ఫీ ఖులూబినా గిల్లల్ లిల్లదీనా ఆమనూ రబ్బనా ఇన్నక రఊఫుర్ రహీం. ఆమీన్. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహే మీకు రక్ష.